ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే కేంద్రం తీపి కబురు, భారీగా నిధులు విడుదల అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిపోయింది. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం త్వరలోనే కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అప్పులతో పాలన ప్రారంభించనున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా పన్నుల పంపిణీ కింద ఏపీకి 5,655 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సైతం నిధులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి 2,937 కోట్లు, యూపీకి 25,069 కోట్లు, బీహార్కు 14,056 కోట్లను కేంద్రం ప్రభుత్వం పన్నుల పంపిణీ కింద నిధులు విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. ఈ నెల 12న ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తొలుత ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ప్రకటించింది. అయితే ముహూర్తంలో స్వల్ప మార్పు చేసినట్లు సీఎంఓ వెల్లడించింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో పాటు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరో 20 మందికి పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. కేబినెట్లో మంత్రులు విరమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చేశాయి. త్వరలోనే కూటమి ప్రభుత్వం సైతం ఏర్పాటు కాబోతుంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతమందికి కేబినెట్లో చోటు కల్పిస్తారు, అలాగే జనసేన, బీజేపీకి ఎన్ని మంత్రుత్వ శాఖలు ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కేబినెట్ కూర్పు కత్తిమీద సాములాగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేబినెట్ కూర్పు పూర్తి అయిపోయిందని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన వారి కోసం ఈ కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.